భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను ఈ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరిని నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా
కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నేను చేరే ఆశయం తీరాలయ్యా నేను చూసే అక్షరం రావాలయ్యా నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా మన చేతులు ఆయన వైపు చాపి దేవానికి స్తోత్రం. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము
దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా నీకే స్తోత్రం నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై
పాడెదన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం ధ్యానించుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఈ ప్రార్థన పోరాటాన్ని మనకు దయచేసి దీన్ని కొనసాగించడానికి కృప అనుగ్రహిస్తున్న యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మీరందరూ కూడా ఆసక్తితో వీక్షిస్తూ దేవుని వాక్యం ద్వారా దీవించబడుతున్నందుకై మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు దీవించబడినట్లయితే ఈ వాక్యాలను అనేక మందికి షేర్ చేయాల్సిందని ప్రేమతో మనవి. ఈ సమయంలో మనం అందరం కూడా నేచర్ ఆఫ్ గాడ్ అనే దాంట్లో రెండవ భాగాన్ని మనం చూద్దాం. దేవుని స్వభావము అనే దాంట్లో రెండవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఫర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ ఆర్ క్లియర్లీ సీన్, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఈ సృష్టింపబడినటువంటి వస్తువులను, అలాగే సృష్టింపబడినటువంటి సృష్టిని, జంతువులను, ఆకాశాన్ని, భూమిని, భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆలోచించుటను బట్టి దీని వెనక గొప్ప మహత్తరమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ప్రభావం కలిగిన వాడు. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు సమస్తమును సృష్టించి ఆ దేవత్వం యొక్క నిత్యశక్తి వీటన్నిటినీ పరిశీలనగా చూస్తున్న బట్టి మనకు తేటగా తెలియపరచబడుతుంది. అడవిలో ఉన్నటువంటి సింహాన్ని చూడండి, దానికి దేవుడు ఆహారాన్ని సిద్ధం చేశాడు. అడవిలో ఉన్నటువంటి దుప్పిని చూడండి, లేడిని చూడండి, దానికి దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. అడవిలో ఉన్నటువంటి ఒక జిరాఫీని చూడండి, జీబ్రాను చూడండి, ఒక ఏనుగును చూడండి, కొన్ని పక్షులను చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులకు, వ్యక్తులకు, ప్రతిదానికి ఎంత చక్కగా అమర్చి పెట్టినట్టుగా ఆహారాన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు. కనుక ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దేవుడు తన యొక్క స్వభావం ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనములో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి,
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మ దేవుడై ఉన్నాడు. హీ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన ఆత్మయై ఉన్నాడు. హీజ్ ఎ స్పిరిట్ మీన్స్ హీజ్ ఎ పర్సన్. ఆయన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. గనుక ఆ జీవము గల దేవుడు ఎంత శక్తిమంతుడో ఎరిగిన వారమై యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆయనను మనము ఆ సత్య దేవుడైనటువంటి ఆయనను ఆత్మదేవుడైన ఆయనని మనం ఆరాధించాలి. కీర్తనల గ్రంథం 139 కీర్తన 7-10 వరకు చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశమునకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధి లేని స్థలం అంటూ ఏది లేదు. దేవుడు లేని స్థలం అంటూ ఏది లేదు. కాబట్టి ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడు అనే విషయాలు ఆ దైవ స్వభావంలో 3 మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ వీటిలో మొదటిది ఏంటంటే హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తి గలవాడు. దాన్నే మనం ఈ విధంగా అంటున్నాం, ఆమ్నిపొటెంట్. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆమ్నిపొటెంట్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మరియ దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి పలికినటువంటి మాటలో ఒక మాట ఏంటంటే, లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. గాడ్స్ పవర్ ఈస్ లిమిట్లెస్. దేవుని శక్తి అనేది పరిమితి లేనిది. గాడ్ ఈజ్ పవర్ఫుల్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో కూడా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. హిస్ పవర్ ఈస్ రిలీజ్డ్ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యం ద్వారా ఆయన శక్తి విడుదల చేయబడుతుంది. ఆయన శక్తి ఆయన వాక్యం ద్వారా విడుదల చేయబడేదిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గం కంటే కూడా పదునైనది. ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగును విభజించేటంత మట్టుకు, అంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించేటంత మట్టుకు కూడా అది దూరేటటువంటిదిగా ఉన్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నదిగా ఉన్నది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం శక్తి గలది. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే హీ ఈజ్ ఆమ్నిపొటెంట్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. తర్వాత రెండవది, హీ ఈజ్ ఆల్ నోయింగ్. సమస్తమును ఎరిగినవాడు. ఓమ్నిసియంట్. హీ ఈజ్ ఆల్ నోయింగ్. సమస్తమును ఎరిగినవాడు. ఏది కూడా ఆయనకు మరుగుగా లేదు. సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును తెలుసుకునేటువంటి వాడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. కీర్తనల గ్రంథం 147 కీర్తన 5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి మన ప్రభు గొప్పవాడు. హల్లెలూయా.
ఈ గొప్ప దేవుడు అధిక శక్తి కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోబు గ్రంథంలో 37వ కీర్తన 14 నుంచి 18 వరకు చూస్తే యోబు ఈ మాటలు చెబుతున్నాడు. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? మేఘములను తెలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుడి చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా అని ఈ మాటలను యోబుతో పలుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసే వాటిని నువ్వు చేయగలవా? దేవుడు ఆయన అద్భుత క్రియలు ఆలోచించేయి. ఆయన మేఘములో మెరుపు ఎలాగో పుట్టిస్తున్నాడో దాన్ని ఆలోచించేయి. అలాగే మేఘములను తేలా చేయుటయు పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యములు నీకు తెలియనా? మేఘములు అలా వచ్చి అలా తేలిపోతున్నాయి. ఎలా తేలిపోతున్నాయి నీకు తెలుసా? దక్షిణపు గాలి వీచడి చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలుసా? అలాగే పోతపోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా? దేవుడు అసలు ఎంత గొప్పవాడు కదా! ఎంత గొప్ప దేవుడు! ఆయన సర్వమును ఎరిగినవాడు. హీఈస్ ఆల్ నోయింగ్. ఆ జీవము గల దేవుడు సమస్తమును ఎరిగినవాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల వరకు చూస్తే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకున్నది. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నేను సర్వమును ఎరిగిన వాడిని. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నేను ఎలాంటి దేవుణ్ణి అంటే, నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియో, నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను. ఆ తర్వాత నేను ఆది నుండి కలగబోయే వాటిని నేనే తెలియజేస్తున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మన దేవుడు ఈజ్ ఆల్ నోయింగ్. ఆయన మన హృదయ అంతర్భాగములను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన పేరు తెలిసిన దేవుడు. ఆనాడు యెరికో పట్టణానికి వచ్చి జకయ్య త్వరగా దిగు అని పేరు పెట్టి పిలిచాడు. అలనాడు మండుచున్న పొదలోకి దిగి వచ్చి మోషే మోషే దగ్గరకు రావద్దు అని మోషేని పిలిచాడు. మన పేరు ఆయనకు తెలుసు, మన జీవితం ఆయనకు తెలుసు, మన ఆలోచన ఆయనకు తెలుసు, మన మాట తీరు ఆయనకు తెలుసు. సమస్తమును ఎరిగినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. సమస్తమును ఎరిగిన వాడిగా మన దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇక మూడో విషయానికి వస్తే, హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆమ్ని ప్రెసెంట్. ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం, నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? కెన్ ఎనీవన్ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్? సో ఐ షల్ నాట్ సీ హిమ్, సేస్ ద లార్డ్. డు ఐ నాట్ ఫిల్ హెవెన్ అండ్ ఎర్త్, సేస్ ద లార్డ్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నాకు కనబడకుండా ఎవరైనా ఉండగలరా? నేను దూరంగా ఉండే దేవుడు మాత్రమే అనుకుంటున్నారా? నో 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 నో. నేను దూరముగా ఉండే దేవుడిని మాత్రమే కాదు, నేను సమీపముగా ఉండే దేవుడిని. నేను సమీపము నుండి దేవుడు మాత్రమేనా, దూరం నుండి దేవుడును కానా అని అంటున్నాడు.
నేను సమీపంగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? ఎస్, సమీపంగా ఉంటాను. కానీ నేను అనుకుంటే నేను దూరంగా కూడా ఉండగలను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 139 కీర్తన 7వ వచనంలో, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదునయ్యా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానో? నేను ఎక్కడికి పారిపోలేను. ఎక్కడికి పారిపోయినా నీవు అక్కడున్నావు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతమైన మానవ నిర్మితమైన ఆలయాల్లో ఆయన ఉండేటటువంటి వాడు కాదు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడును నేనే. దేవుడు తానే ఆకాశము నకును భూమికిని ప్రభువునై ఉన్నందున హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసించేవాడిని కాదు. నేను ఎలాంటి దేవుడిని అంటే, నేను అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం దేవుని యొక్క స్వభావాన్ని గురించి వింటున్నాం కదా. దేవుని స్వభావం ఏంటి? వాట్ ఈస్ హిస్ నేచర్? ఆయన స్వభావం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ నేచర్? ఈ యొక్క దేవుని స్వభావం ఏంటంటే, మొదటిగా ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తి గలవాడు, omnipotent. ఇక రెండవదిగా ఈజ్ ఆల్ నోయింగ్, omniscient, సమస్తమును ఎరిగినవాడు. ఏది కూడా ఆయనకు మరుగుగా లేదు. సమస్తమును ఎరిగినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇకపోతే హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆమ్నిప్రెసెంట్ అని సర్వంతర్యామి, ప్రతి స్థలంలో కూడా ఉండగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ ప్రేమ గల దేవుడు, ఈ జాలి గల దేవుడు మనకు దేవుడిగా ఉండి తన కృప మనకు అనుగ్రహించుచున్నందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రభావం గల దేవుడు అనే విషయానికి వస్తే, ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వమును సమస్తమును ఎరిగినవాడు, సర్వాంతర్యామి. శక్తిమంతుడు, సర్వశక్తి గలవాడు, సమస్తమును ఎరిగినవాడు, సర్వాంతర్యామి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాగూ దేవుని మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ స్వభావమును గురించి మేము ధ్యానించుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. మీరు సర్వశక్తి కలిగినటువంటి వారు, సమస్తమును ఎరిగినవారు, సర్వాంతర్యామిగా ఉన్నవారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మా దేవుడు అయిన నీవు ఎంత గొప్పవాడవో మేము తరిచి నేర్చుకునే అవకాశాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. మీరు సర్వశక్తి గలవాడిగాను, సమస్తమును ఎరిగిన వాడిగాను, సర్వాంతర్యామిగాను ఉన్నారు. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి నీవు మాకు దేవుడుగా ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ దినమంతా సర్వశక్తి గల దేవా మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి. సమస్తమును ఎరిగిన వాడా మా అవసరాలు తీర్చండి. సర్వాంతర్యామి, అన్ని తావుల్లో మీరే పనిచేసి మీ సహాయమును మాకు అనుగ్రహించుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్వభావాన్ని గురించి మనం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకు దయచేశాడు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. గనుక తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొంది మీరందరూ కూడా దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.